ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో గురువుగారు మాకు పూజలు చేస్తున్నాము కలిసి రావడం లేదు, దేవుడికి గుడికి వెళ్తున్నాము కలిసి రావడం లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన పని చెప్తాను. ఉదయం నిద్ర లేవగానే 5 పనులు చేయాలి. అంటే ప్రతిరోజు కూడా మీరు ఈ 5 విషయాలు మనసులో అనుకోవాలి. మొట్టమొదటి మాట, నేను చాలా అదృష్టవంతుని అనుకోవాలి. అలాగే రెండవది, నాకు యూనివర్స్ నుంచి అన్ని దిక్కుల నుండి నాకు సహాయం అందుతుంది అనుకోవాలి. మూడవది, నేను ఆనందంగాను ఆరోగ్యంగాను ధనవంతుడిగా ఉన్నాను అనుకోవాలి. నాలుగవది, నా దగ్గర అన్ని పనులు అన్ని విషయాలు ప్రకృతి సహాయం చేస్తుంది అనుకోవాలి. ఐదవది, నా జీవితం విజయవంతం కావడానికి ఈ ప్రకృతి సహాయం చేస్తున్నాయి మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఇవి 5 కూడా మీరు ప్రతిరోజు, అంటే ఉదయం నిద్ర లేవగానే మీరు ఈ 5 విషయాలు అనుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా రండి. అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొంతమంది దేవుని తలుచుకుంటారు, సంకల్పం చెప్పుకుంటారు. అలాగే మీరు సంకల్పం చెప్పుకోలేని వారు నిద్ర లేచిన తర్వాత ఇలా చేతులు చూసుకొని అనుకోండి, నేను అదృష్టవంతుడిని, నాకు అదృష్టం కలిసి వస్తుంది. ఇలా. రెండవది, నేను అన్ని దిక్కుల నుండి విజయాన్ని పొందుతున్నాను, అందరూ నాకు సహాయం చేస్తారు అనుకోవాలి. మూడవది, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, శ్రేయస్కరంగా ఉన్నాను, అంటే ధనవంతుడిగా ఉన్నాను, డబ్బు బాగా సంపాదించగలుగుతున్నాను, నాకు అన్నీ వస్తున్నాయి అనుకోవాలి. అంటే మీకు వస్తున్నట్టు మీరు భావించాలి. నాలుగవది, నా దగ్గర అన్ని పనులు అన్ని విషయాలు మంచిగా జరుగుతున్నాయి అనుకోవాలి. ఐదవది, నా జీవితంలో నేను విజయవంతం కావడానికి, అంటే నేను విజయం పొందడానికి ఈ ప్రకృతి విశ్వం నాకు సహాయం చేస్తుంది అనుకోవాలి. ఇది సంకల్పం. ఇలా మీరు చేసి చూడండి, ప్రతిరోజు చేయండి. ఈ 5 విషయాలు చేసిన వారికి, ఇలా 5 సార్లు మనసు తలుచుకున్న వారికి, వాడి జీవితంలో వాడు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ప్రతిదీ కూడా ప్రకృతి తీసుకొని చేతులు పెడుతుంది. ఇది చాలామంది సంకల్ప స్థితిలో చేస్తారు. మామూలుగా మనం ఏమో పూజలు చేయని వాళ్ళైనా సరే, మతమైనా సరే చేసి చూడండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.